శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. వృషభ రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. మిథున రాశి యందు బుధ గురుల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు తులా, వృశ్చికం, ధనురాశులు యందు సంచరించబోతున్నారు. సింహరాశి వారికి ఈ వారం శుభకాలం కొనసాగుతోంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. వేగంగా పనులు పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఆర్థిక ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. గురుబలం రక్షిస్తుంది. అదృష్ట యోగం ఉంది. లాభస్థానమందు బుధగురులు అనుకూలిస్తున్నారు. ఈ వారంలో కొంత చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి దశమంలో ఉండేటటువంటి రవి అనుకూలతను ప్రసాదిస్తున్నారు. ఈ గ్రహ సంపత్తి జన్మకుజుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా, అనగా జన్మరాశి యందు కుజకేతువుల యొక్క యుతి కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల తాలూకా సపోర్ట్, ముఖ్యంగా జీవిత భాగస్వామి సపోర్ట్ ని ఈ గ్రహస్థితి ఇవ్వదు. ఏదో ఒక మాట పట్టింపులు, ఏదో ఒక ఆలోచన యొక్క మార్పు, అనగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వారి యొక్క సపోర్ట్ ఉండదు. ఏదో ఒక మార్పు చేర్పులు చెబుతూ ఉంటారు. ఎంతో కష్టపడి మనం ఈ పని చేశాం కదా, ఇది వాళ్ళకి నచ్చుతుందేమో, కుటుంబ సభ్యులకో, పిల్లలకో, జీవిత భాగస్వామికో ఎవరికో ఒకరికి నచ్చుతుందేమో అనుకుంటే వాళ్ళు దానిలో రకరకాల కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దీనివల్ల కష్టపడి ఖర్చు పెట్టి ఒక పని చేసినప్పటికీ కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే శరీరారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా డీహైడ్రేట్ అవుతుండడం, ఎండదెబ్బ తగులుతుండడం, లేదంటే కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేదా ఏవో చర్మ సంబంధమైన సమస్యలు, ఇవి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఏ పని అయినా తొందరగా పూర్తి అవ్వాలనే ఆదుర్ద ఉంటుంది. దాని ద్వారా మీరు కష్టపడతారు. ఇతరుల చేత కష్టాన్ని పెట్టిస్తారు. ఫాస్ట్గా పనులు పూర్తవ్వాలనేటటువంటి ధోరణిలో ముందుకు వెళ్తారు. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి మిశ్రమమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ వారంలో కొంత ఖర్చు ఉంటుంది. మరి ముఖ్యంగా ఎడతెరపులేని పనులు ఉంటాయి. మొత్తం అంతా కూడా ఉద్యోగపరంగానో, వ్యాపారపరంగానో, లేదా ఇతరత్ర వ్యవస్థలపైనో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ సొంత పనులకు గాని, సొంత విషయాలకు గాని సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఉంటుంది. ముఖ్యంగా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కూడా సమయం దొరకకుండా వృత్తిపరంగాను, వ్యాపారపరంగాను కొంత వాటిలో ఎక్కువ కష్టపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం సింహరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వర్ణం ఆకుపచ్చ. శుభం భూయాత్.